అరాచకం అన్నది ఆరంభమే మన చేతిలో ఉంటుంది. ముగింపు మన చేతిలో ఉండదు. అది ఎటుకెటుకు మలుపులు తిరుగుతుందో కూడా మన చేతిలో ఉండదు. ఒక కాశ్మీర్ ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని పెంచి పోషించినటువంటి సందర్భంలో ఏముందిలే మన మాట వింటారులే అనుకున్నారు. 75 ఏళ్ల దరిద్రం పట్టింది. అట్లాగే ఓ రౌడీయిజం, ఓ ఫ్యాక్షనిజం విషయంలో ఏముంది మన మాట వినేవాళ్ళు నలుగురు ఉంటారనుకున్నారు ఆనాటి రౌడీ నాయకులు. చివరికి తరతరాలుగా జీవితాలు నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, విధ్వంసం జరిగింది. 40 సంవత్సరాల పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బ్రతికినటువంటి పరిస్థితి. అయినా మళ్ళీ మారినటువంటి రాష్ట్రంలో మళ్ళీ పాత దరిద్రం పుట్టుకొచ్చింది. ఆస్తుల ధ్వంసం, సరే విగ్రహాలు, శిలాఫలకాలు అది రాజకీయ పరంగా, కానీ ఆ కార్యకర్తల ఇళ్ల మీద ధ్వంసం, ఆస్తుల ధ్వంసం, వ్యక్తుల మీద దాడులు, ఇది పతాక స్థాయికి చేరుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయకపోతే రేపొద్దున మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళు తలకాయలు పగలగొడితే, వీళ్ళు ప్రాణాలు తీస్తే, వీళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తే ఇక అసలు ఈ రాష్ట్రంలో ఎట్లా బ్రతకాలన్నటువంటి కాన్సెప్టే ప్రధానమైనటువంటి చర్చ. దాన్ని మాత్రం ఎప్పటికీ పరిష్కరించుకోవట్లేదు.